జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 13, 2025 నుండి ఏప్రిల్ 19, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు ఆరోగ్యం పూర్తిగా మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవాలంటే ధ్యానం, యోగా వంటి సాధనలను ప్రతిరోజు కొనసాగించాలి. పాత మరియు అసమతుల్య ఆహారపు అలవాట్లను మానండి. మంచి జీవనశైలిని పాటించండి. శారీరక శ్రమ చేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి వారం మధ్యలో ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కానీ వారం చివరిలో డబ్బు కోల్పోయినట్టు అనిపించవచ్చు. తీర్మానాలు తొందరపడకుండా తీసుకోవాలి. అవసరమైన ఖర్చులకు మాత్రమే ఖర్చు చేయండి. ప్రతి అవకాశాన్ని డబ్బు సంపాదనకు ఉపయోగించుకోండి. కుటుంబ సంబంధాలు మీ ప్రవర్తనపై జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అది కుటుంబ సభ్యుల మధ్య దూరం కలిగించవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. అవసరమైతే వశ్యతతో వ్యవహరించండి. కుటుంబ శాంతిని కాపాడడం మీ చేతుల్లోనే ఉంటుంది. వృత్తి, కెరీర్ మీ ఉన్నతాధికారితో నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. దీనివల్ల పలు సందేహాలు తొలగుతాయి. వారితో మాట్లాడే సమయంలో పదజాలాన్ని జాగ్రత్తగా వాడండి. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇవ్వండి. మీపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం రావచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్య కోసం మంచి సమయం. మీరు ఏదైనా కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడం సులభంగా జరుగుతుంది. ఈ సమయం మీ భవిష్యత్తుకు సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. వైవాహిక జీవితం వివాహితుల జీవితం ఎంతో శుభప్రదం. జీవిత భాగస్వామితో కలిసి మంచి జ్ఞాపకాలు సృష్టించగలుగుతారు. పరస్పర సహకారం, ప్రేమ ఈ వారం మరింత బలపడుతుంది. గ్రహస్థితి ప్రభావం రాహువు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిపరంగా మంచి అవకాశాలు. సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి. పరిహారం శనివారం రాత్రి రాహు గ్రహం శాంతికై యాగం లేదా హవనం చేయండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు ఆరోగ్యం మానసిక స్థితి జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతారు. పని మీద దృష్టి తగ్గుతుంది. కార్యాలయం నుండి త్వరగా ఇంటికి వెళ్లాలని అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, నడక, విశ్రాంతి సమయం తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి గతంలో ఆలోచించకుండా ఖర్చు చేసిన డబ్బు ఇప్పుడు అవసరంగా అనిపించి మీకు ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. డబ్బు విలువను ఈ సమయంలో బాగా అర్థం చేసుకుంటారు. ఖర్చులను నియంత్రించి బాధ్యతాయుతంగా వ్యవహరించండి. కుటుంబ జీవితం ఈ వారం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సోదరభావం పెరిగి మానసికంగా వారంతా ప్రశాంతంగా ఉంటారు. మీ ప్రవర్తన కూడా మరింత మెరుగవుతుంది. వృత్తి, కెరీర్ గతంలో చేసిన పనిపై మీ సీనియర్లు విమర్శించవచ్చు. ముఖ్యంగా ఏదైనా తప్పు జరిగితే అటువంటి సందర్భాల్లో ప్రతి పనిని పూర్తిగా శ్రద్ధతో చేయడం తప్ప మరో మార్గం ఉండదు. సానుకూలంగా స్వీకరించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే పేరు నిలబడుతుంది. విద్యార్థులు కుటుంబంలో జరుగుతున్న సంఘటనల వల్ల పాఠాలు మీద ఏకాగ్రత కోల్పోతారు. అభ్యాసంలో వెనుకబడే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. వైవాహిక జీవితం ఈ వారం వివాహితులకు ప్రేమ ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామిని సంతోషపెట్టేందుకు బహుమతులు ఇవ్వడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. కలిసి చేయడం వల్ల భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. గ్రహస్థితి ప్రభావం బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల వల్ల మీరు ఒత్తిడికి లోనవుతారు. శని 11వ ఇంట్లో ఉండటం మానసికంగా నిస్సత్తువగా ఉంటారు. కార్యాలయం నుండి తొందరగా బయటపడాలని భావిస్తారు. పరిహారం శనివారం శనిగ్రహ శాంతి కోసం తైలాభిషేకం చేయడం లేదా అన్నదానం చేయడం శుభప్రదం. ఈ వారం మిథున రాశి ఫలాలు ఆరోగ్యం జీవనశైలి ఈ వారం తీపి పదార్థాల పట్ల కోరిక పెరుగుతుంది.
కానీ ఇది డయాబెటిస్ లేదా బరువు పెరిగే సమస్యలకు దారితీయవచ్చు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహార నియమాలను పాటించండి మరియు తీపి పదార్థాలు పరిమితంగా తీసుకోవడం మంచిది. ధ్యానం, యోగా వంటి సాధనలు మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతాయి. ఆర్థిక పరిస్థితి, ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఇది భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టే సమయం. దీర్ఘకాలిక లాభాల కోసం జాగ్రత్తగా పరిశీలించి నిపుణుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టండి. ఖర్చులకు కంట్రోల్ ఉండడం వల్ల నిల్వలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం, మీరు ఇంటి పనుల్లో భాగస్వామ్యం అవ్వడం వల్ల ఇంటి మహిళలతో మంచి బంధం ఏర్పడుతుంది. గౌరవం, గౌరవాభివృద్ధితో పాటు కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో సమన్వయం, సహకారం ఈ వారం బాగా ఉంటుంది. వృత్తి, కార్యాలయం ఈ వారం ఓపిక కొరవడి ఉంటుంది. మీరు తేలికగా కోపపడే అవకాశం ఉంది. ఆఫీసులో ఉద్రిక్తతగా ప్రవర్తించటం వలన మీ సహోద్యోగులు, సీనియర్లు అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది. సంయమనం పాటించండి. ప్రస్తుతానికైతే మీ ఆలోచనలను పంచుకునేటప్పుడు ఆత్మవిశ్వాసంతో పాటు సరైన సమయాన్ని ఎంచుకోవడం అవసరం. మానసిక స్థితి, తార్కికతను పెంచే సాధనగా ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల శాంతియుత స్థితి ఏర్పడుతుంది. తద్వారా పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. గ్రహ స్థితి ప్రభావం, శని 10వ ఇంట్లో ఉండటం వల్ల మీరు తక్కువ ఓపికతో ఉంటారు. ఈ ప్రభావం వల్ల తప్పుడు పద్ధతిలో అభిప్రాయాలు చెప్పడం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. పరిహారం, ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని జపించండి. ఇది మీకు మానసిక శాంతిని, స్థిరతను కలిగిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. మానసిక స్థితి, శాంతి. ఈ వారం మానసిక శాంతి లోపించటం, పరధ్యానంతో కలిసి మీరు కొంత కలతగా భావించే అవకాశం ఉంది. అటువంటి సమయంలో భక్తి కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మిమ్మల్ని శాంతితో ఉంచడమే కాక సమాజంలో మీ స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఆర్థికం, పెట్టుబడులు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. మీరు ఆర్జించిన అదనపు ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ లేదా భూమిలో పెట్టుబడిగా మార్చగలగడం వలన భవిష్యత్తు భద్రత పెరుగుతుంది. సురక్షిత పెట్టుబడులు చేయాలని సూచన. వ్యక్తిగత జీవితం, ఇంటి నుండి దూరంగా ఉన్నవారు లేదా విద్యార్థులు ఒంటరితనాన్ని అనుభవించవచ్చు. ఈ ఒంటరితనం మీ మనోవైకల్యానికి దారితీయకండి. స్నేహితులతో కాలం గడపడం, ఆత్మీయులతో కాలక్షేపం చేయడం మంచిది. వృత్తి, కార్యాలయం మీరు ఎప్పటినుంచో చేయాలనుకున్న పని పూర్తి చేసే అవకాశం వస్తుంది. కానీ ఆతురతకు లోనవకుండా శ్రద్ధగా, సమయానికి ముందే పూర్తి చేయండి. ఇది ప్రమోషన్ సాధించే అవకాశాన్ని పెంచుతుంది. వ్యవహారాల్లో ఆతురత, అజాగ్రత్తలు వద్దు. ఎప్పటికప్పుడు దృష్టితో ముందుకు సాగండి. విద్యా ప్రయాణాలు, విద్యార్థులకు విదేశీ యాత్ర అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మీకు బాగా కష్టపడి పని చేయాలన్న ప్రేరణ ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. గ్రహస్థితి ప్రభావం, కేతువు 3వ ఇంట్లో ఉండటంతో మానసిక ప్రశాంతత లోపించవచ్చు. బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల లాభాలు సమకూరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. పరిహారం, ప్రతిరోజు దుర్గా చాలీసా పారాయణం చేయండి. ఇది మీకు ధైర్యాన్ని, మానసిక శాంతిని కలిగిస్తుంది. ఈ వారం సింహరాశి ఫలాలు. ఆరోగ్యం, ఈ వారం మీరు ఆహార నియమాలు పాటించడం, ముఖ్యంగా కొవ్వు పదార్థాలను నివారించడం మరియు సమతుల్య దినచర్య పాటించడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కనిపిస్తుంది. మీరు ఉబకాయాన్ని తగ్గించేందుకు మేలైన ప్రారంభం తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి, మీ స్నేహితులు మరియు దగ్గరి బంధువులు ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఆర్థికంగా మద్దతుగా నిలుస్తారు. వారు ఇచ్చే సహాయం వల్ల మీరు అప్పులు తీర్చడం, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం సాధించగలుగుతారు. కుటుంబ జీవితం, పిల్లల ప్రవర్తన ఈ వారం కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. వారు ఇతరుల ముందే అవమానకరంగా ప్రవర్తించే అవకాశం ఉంది.
అటువంటి సందర్భాల్లో శిక్షించడం కాకుండా వారితో సానుకూలంగా మాట్లాడటం, వారిని ఒప్పించడం ఉత్తమ పరిష్కారం. వృత్తి, సామాజిక స్థానం, కార్యాలయంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ఒక చిన్న మంచి పని మీకు పెద్ద ప్రమోషన్ లేదా ప్రశంసలు తెచ్చిపెట్టే అవకాశముంది. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశముంది. మీరు ఈ గౌరవాన్ని పూర్తిగా ఆస్వాదించండి. విద్యా అభ్యాసం, ఉన్నత విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. గ్రహస్థితి బలంగా ఉండడం వల్ల మీకు విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ సమయంలో వారసత్వం లేదా కుటుంబ మద్దతు కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రహస్థితుల ప్రభావం, బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. సూర్యుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల స్నేహితులు మరియు బంధువుల మద్దతు ఆర్థికంగా మీరు ముందుకు సాగేందుకు సహాయపడుతుంది. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. ఇది సూర్యుని అనుగ్రహాన్ని పొందటానికి సహాయపడుతుంది. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్యం, ముఖ్యంగా వృద్ధులు ఈ వారం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది. కాబట్టి యోగా, వ్యాయామం వంటి సాధనల ద్వారా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ముందు నుంచే జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక పరిస్థితి: మీరు తెలివిగా వ్యూహం రూపొందించి అదనపు డబ్బు సంపాదించవచ్చు. సరైన అవకాశాలను గుర్తించి పనిచేస్తే ఈ వారం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ జీవితం: ఈ వారం ఆనందకరమైన వార్తలు వస్తాయి. మీరు స్నేహితులతో సరదాగా గడపవచ్చు. అయితే మద్యం సేవించడం వల్ల ఇంట్లో ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మ నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ఉండండి. వారి మనసు పొందేలా ప్రవర్తించండి. వృత్తి సంబంధాలు: కార్యాలయంలో మీ ఉన్నతాధికారులతో మరియు సహచరులతో సంబంధాలు మెరుగుపడతాయి. గతం నుంచి ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ఇది మీ ఇమేజ్ను మెరుగుపరచడమే కాకుండా భవిష్యత్తు అవకాశాలకు మార్గం వేస్తుంది. విద్యా అభ్యాసం: విద్యార్థులకి ఇది అనుకూల సమయం. మీరు విద్య పట్ల జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఎగ్జామ్స్, పోటీ పరీక్షల కోసం ఇది మంచి దశ. వైవాహిక జీవితం: పని ఒత్తిడి, బిజీ షెడ్యూల్ వల్ల జీవిత భాగస్వామితో కొంత దూరం అనిపించవచ్చు. వారు మిమ్మల్ని అనుమానించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో తప్పులు జరిగేలోపు స్పష్టత ఇవ్వండి. నిజంగా ఏమి జరుగుతుందో ముందే చెప్పడం ఉత్తమం. గ్రహస్థితి ప్రభావం: కేతువు 12వ ఇంట్లో ఉండటం వలన వృద్ధులకు ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు అవసరం. శని 7వ ఇంట్లో ఉండటం వలన తెలివిగా ప్రణాళికతో మీరు ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. పరిహారం: ప్రతిరోజు ఓం శనైశ్చరాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. శని గ్రహం అనుగ్రహంతో ఆరోగ్య మరియు ఆర్థికంగా మెరుగుదల పొందగలుగుతారు. ఈ వారం తులా రాశి ఫలాలు. జీవిత దర్శనం: జీవితం కొన్నిసార్లు విషాదకర సంఘటనల ద్వారా కూడా పాఠాలు నేర్పుతుంది. మీరు ఈ వారం కొంత భావోద్వేగంగా ఉండే అవకాశం ఉంది. చిన్న సమస్యల నుంచి కూడా నేర్చుకోవాలని, వాటిని జీవితాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలుగా మార్చుకోవాలని ఇది సూచిస్తుంది. ఆర్థిక విషయాలు: ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత పాటించడం కీలకం. వారం ప్రారంభంలోనే సూక్ష్మంగా బడ్జెట్ ప్రణాళిక రూపొందించండి. తల్లిదండ్రుల సహాయం తీసుకోవడం ద్వారా మీరు మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ జీవితం: ఇంట్లో ఇటీవల ఎవరికైనా వివాహం జరిగినట్లయితే కొత్త అతిథి రాక, గర్భధారణ శుభవార్త వంటి సంఘటన జరిగే సూచనలున్నాయి. ఇది ఇంట్లో ఆనందాన్ని, శాంతిని తీసుకురావచ్చు. పరస్పర ప్రేమ, గౌరవం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దలతో సంబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారం: దగ్గరి స్నేహితులు లేదా బంధువులతో వ్యాపార భాగస్వామ్యంలోకి వెళ్లే ముందు సరైన విశ్లేషణ చేసుకోవాలి. మీ అంతర్గత ఆవాజును వినండి. ఇతరుల సూచనలను చిన్నవిగా తీసుకోకండి.
వాటిలో గొప్ప ఆలోచనలు దాగి ఉండవచ్చు. మనోభావాలు ఒత్తిడి. ఈ వారం మీరు కొంత మానసిక ఒత్తిడికి లోనవ్వవచ్చు. అయితే సంగీతం వినడం, డాన్స్ చేయడం వంటివి మీకు ఉపశమనం కలిగిస్తాయి. సృజనాత్మక అభిరుచులు అభివృద్ధి చేస్తే వారమంతా తేలికగా గడిపే అవకాశముంది. వైవాహిక జీవితం, జీవిత భాగస్వామితో కొంత అనవసర దూరం ఏర్పడే అవకాశం ఉంది. వారు మీ నుండి అత్యధిక గమనిక లేదా సమయం కోరవచ్చు. మీరు అందించలేకపోవడం వల్ల తొలుత అర్థమవ్వకపోవచ్చు. సందర్భాన్ని వివరించి ఓపికగా మాట్లాడండి, అప్పుడు సంబంధం మెరుగుపడుతుంది. గ్రహస్థితి ప్రభావం. బృహస్పతి 8వ ఇంట్లో ఉండటంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభావం వల్ల ఖర్చులను నియంత్రించడం ద్వారా మీరు భవిష్యత్తుకు మంచి ప్రణాళిక వేసుకోవచ్చు. పరిహారం. గురువారం రోజున బృహస్పతి గ్రహ శాంతి కోసం యాగం లేదా హవనాన్ని నిర్వహించండి. లేకపోతే బృహస్పతి మంత్రం ఓం గృణీం బృహస్పతయే నమఃను 108 సార్లు జపించండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఆరోగ్యం, మానసిక శాంతి. ఈ వారం తనిలోని ప్రతికూలతను అధిగమించడం కీలకం. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, రిఫ్రెష్ అవడం వల్ల మీరు సృజనాత్మకంగా ఆలోచించగలరు. శని 5వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం మరియు పని సామర్థ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ఆర్థిక స్థితి. మీరు ఈ వారం డబ్బు ఆదా చేయడంలో విజయం సాధించగలుగుతారు. ఖర్చులు తగ్గించే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని ఆర్థిక సంక్షోభాలు తాత్కాలికమే అనే అవగాహన కలిగి ఉండాలి. ఈ ధైర్యం మీకు సహాయపడుతుంది. కుటుంబ సంబంధాలు. మీరు కొంతకాలంగా కలవాలనుకుంటున్న దగ్గరి బంధువును కలుసుకునే అవకాశం ఉంది. ఇది ఆహ్లాదకరమైన అనుభవం అవుతుంది. రుచికరమైన భోజనాలు. కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. వృత్తి, వ్యాపారం. వ్యాపార రంగానికి చెందినవారు గ్రహాల అనుకూలతతో మంచి లాభాలు పొందవచ్చు. వివిధ రంగాల నుండి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది విస్తరణకు అనుకూల కాలం. ధైర్యంగా ముందడుగు వేయండి. విద్యార్థుల కోసం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూల సమయం. గ్రహ స్థితి ఆశీర్వాదంగా ఉండటంతో ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితం. ఈ వారం జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగవుతాయి. వారం చివర్లో ఆకర్షణ పెరిగి గతంలోని అపోహలు తొలగిపోతాయి. మీరు మీ బంధాన్ని కొత్తగా ప్రారంభించినట్లుగా అనుభూతి చెందవచ్చు. గ్రహ ప్రభావం. శని 5వ ఇంట్లో ఉండటం వల్ల మానసిక శారీరక శాంతి, మంచి ఆలోచన శక్తి వృద్ధి అవుతాయి. ఇది ఆరోగ్యాన్ని, పనితీరును, ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. పరిహారం. గురువారం పేదలకు బార్లీ, జౌలు దానం చేయండి. ఇది శని గ్రహ అనుకూలత కోసం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన సమయం. ఆహారపు అలవాట్లను మెరుగుపరచండి. ఈ పండ్లు, ఆకుకూరలు ప్రధానంగా తీసుకోవాలి. మంచి జీవనశైలి పాటించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఉత్తమ స్థితిలో ఉండగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు. ఈ వారం మీరు తక్కువ కృషితోనే మంచి లాభాలు పొందే అవకాశముంది. ఊహించని ఖర్చులు తగ్గుతాయి. దీనివల్ల మీరు మీ సంపదను కొంత మేరకు నిల్వ చేయగలుగుతారు. అయితే జీవిత భాగస్వామి వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో ఓర్పు అవసరం. కుటుంబం, గృహ వ్యవహారాలు. గతంలో వాయిదా వేసిన గృహ పనులను పూర్తి చేయాలి. లేకపోతే కుటుంబంలో అనవసర గొడవలు రావచ్చు. ఈ వారం మీరు బద్ధకంగా ఉండే అవకాశం ఉన్నా ప్రతిదానికి ప్రశంస కోరే మానసిక స్థితి ఏర్పడుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో విరుద్ధంగా పనిచేస్తే ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే కార్యచర్యల్లో స్థిరత అవసరం. వృత్తి, విద్య. శని 4వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్ పరంగా మీరు ముందుకు సాగేందుకు శుభ సమయం. ఈ వారం ఉద్యోగంలో పురోగతి, గుర్తింపు పొందే అవకాశముంది. విద్యార్థులకు పవిత్ర గ్రహాల అనుకూలతతో మీరు కృషికి తగిన ఫలితాలు పొందుతారు. ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడం ద్వారా విజయాన్ని మరింత చేరుకోగలుగుతారు.
వైవాహిక జీవితం. ఈ వారం జీవిత భాగస్వామితో ఆర్థిక అంశాలపై ఘర్షణలు చోటు చేసుకోవచ్చు. వివాదాలు తీవ్రతరమవ్వకుండా శాంతంగా స్పందించడం, ఓర్పుతో వ్యవహరించడం ఉత్తమం. పరిస్థితులు తలకిందులైనా అవి తాత్కాలికమే అనే దృష్టితో ఉండండి. గ్రహ ప్రభావం. బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల తక్కువ కృషితోనే లాభాలు పొందే అవకాశం. శని 4వ ఇంట్లో ఉన్నందున కెరీర్ అభివృద్ధికి మంచి సూచనలు ఉన్నాయి. పరిహారం. ప్రతిరోజు 21 సార్లు ఓం శివాయ నమః అని జపించండి. ఇది మానసిక స్థైర్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ వారం మకర రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం వృద్ధులు మరియు ఆరోగ్యపరంగా సున్నితంగా ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఉదయం సాయంత్రం 30 నిమిషాలు నడక చేయడం, పార్క్ లాంటి స్వచ్ఛమైన ప్రదేశాల్లో తిరగడం మంచిది. మురికిగా ఉండే ప్రదేశాల్ని నివారించండి, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఆర్థిక వ్యవహారాలు. తెలివిగా వ్యూహం రచించి పనిచేస్తే ఈ వారం మీరు అదనపు ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీరు కొంతమేర నిల్వలపై దృష్టి పెట్టవచ్చు. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి సూక్ష్మంగా ప్లానింగ్ చేయండి, అప్పుడే లాభాలు. వ్యక్తిత్వం సంబంధాలు. ఈ వారం అత్యధికంగా వాగ్దానాలు చేయకండి. మీరు చేయలేని విషయాలను హామీ ఇవ్వడం వల్ల ఆధారాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అసలు సాధ్యమయ్యే పనికే మాట ఇవ్వండి, అప్పుడు మాత్రమే మీ నమ్మకం పెరుగుతుంది. మీ శక్తి స్థాయి తగ్గిపోవడం, ఉత్సాహం లోపించడం వల్ల పరిశ్రమలో ఉన్నవారి పని ప్రభావితమవుతుంది. మీ శ్రద్ధను మరియు ఉత్సాహాన్ని మళ్లీ సంపాదించుకోవడానికి విశ్రాంతి తీసుకోండి. విద్య. ప్రయాణం. విద్యార్థులకు ఈ వారం చదువుకు విఘ్నాలుంటాయి. ముఖ్యంగా అనవసర ప్రయాణాల వల్ల ప్రయాణాలను యథాశక్తి తగ్గించండి. ముఖ్యంగా ముఖ్యమైన పరీక్షలు లేదా ప్రాజెక్టులు ఉన్నవారు ఓర్ధలేని రీతిలో ప్రయాణించకండి. గ్రహ ప్రభావం. కేతువు చంద్రునికి 9వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వృద్ధులకు మీ జాతక స్థితి ప్రకారం శనిగ్రహ ప్రభావం వల్ల మీరు బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పరిహారం. శనివారం నాడు వికలాంగులకు ఆహారం దానం చేయండి. ఇది శని గ్రహ ప్రభావాన్ని శాంతిపరిచే కార్యంగా పనిచేస్తుంది. ఈ వారం కుంభ రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ఆరోగ్యపరంగా మంచి సమయం. యోగా, వ్యాయామం, నిద్ర ఇవన్నీ క్రమంగా కొనసాగించండి. మీరు ఇప్పటికే ఉన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి పునరుత్థానం పొందగలుగుతారు. శరీర శ్రమ తగ్గినా మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి. ఈ వారం ఆర్థికంగా లాభదాయకం. పూర్వీకుల ఆస్తి లేదా జీవిత భాగస్వామి కుటుంబం ద్వారా అకస్మాత్తుగా ధనప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు, వ్యాపార ప్రణాళికలు మొదలుపెట్టడానికి శని గ్రహ స్థితి అనుకూలంగా ఉంది. కుటుంబ సంబంధాలు. ఇతరుల లోపాలను ప్రస్తావించడం వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు రావచ్చు. అందుకే ఆచితూచి మాట్లాడండి. ప్రశంసలతో సానుకూలత చూపడం ద్వారా సంబంధాలను మెరుగుపరచండి. విద్యార్థులకు. విద్యార్థులు కొన్ని అంశాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. అయినప్పటికీ నిరంతర కృషి వల్ల విజయం సాధించగలరు. అప్రమత్తత, ఆత్మవిశ్వాసం మరియు శ్రద్ధ అవసరం. వైవాహిక జీవితం. వివాహితులకు అత్తమామలతో సామరస్యంగా ఉండే అవకాశం. కుటుంబ అనుబంధాలు మధురంగా మారతాయి. ఇది జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపరుచుతుంది. గ్రహ ప్రభావం. కేతువు చంద్రునికి 8వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యానికి సవాళ్లు ఉండవు. శని 2వ ఇంట్లో ఉండటం వల్ల కొత్త ప్రాజెక్టుల కోసం ధనలాభం పొందగలుగుతారు. పెట్టుబడులకు అనుకూల సమయం. పరిహారం. ప్రతిరోజు 11 సార్లు ఓం హనుమతే నమః అని జపించండి. ఇది మీకు ధైర్యం, మానసిక శాంతిని ఇస్తుంది. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం బరువు పెరగడం లేదా బాడీ శ్రమల సమస్యలు కలగొచ్చు. వ్యాయామం, యోగా మరియు తక్కువ కొవ్వు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వేయించిన పదార్థాలు, చిట్కాలు తప్పించండి. ఆర్థిక పరిస్థితి.
తక్కువ కష్టంతోనే వడ్డీ లేదా లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఊహించని ఖర్చులు తగ్గడం వలన మీ ఆర్థిక భద్రత బలపడుతుంది. బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల ధన లాభాలు జరుగుతాయి. కుటుంబ జీవితం, కొత్త అతిథి రాక వల్ల ఇంట్లో ఆనందం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో ఐక్యత, సమయాన్ని గడపడం ఆనందకరమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఈ వారం కొన్ని ఇంటి వంటలు, ఉత్సవాలు జరగవచ్చు. విద్యా అభ్యాసం, ప్రవేశ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది చక్కని సమయం. క్రొత్త టెక్నాలజీ, అభ్యాస పద్ధతులు నేర్చుకోవడం వల్ల మీరు ఇతరుల కంటే మెరుగ్గా ఉండగలుగుతారు. సృజనాత్మకంగా ఆలోచించండి, అదే విజయం తెస్తుంది. వైవాహిక జీవితం, మీ చిన్న అలవాట్లే భాగస్వామికి ఆందోళన కలిగించే అవకాశముంది. ఈ వారం ఓపికగా, మనసు విప్పి మాట్లాడటం అవసరం, లేకపోతే అనవసర వివాదాలు తలెత్తే అవకాశముంది. గ్రహ స్థితి ప్రభావం, బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వలన తక్కువ కష్టంతో ఎక్కువ లాభాల అవకాశముంది. గ్రహస్థితులు ఆర్థికంగా, కుటుంబంగా మీకు అనుకూలంగా ఉన్నాయి. పరిహారం: గురువారం వృద్ధ బ్రాహ్మణుడికి పచ్చి బియ్యం దానం చేయండి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాక కుటుంబ శాంతికి కూడా సహాయపడుతుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.